పశ్చిమ బెంగాల్లోని ఈస్ట్ మేదినీపూర్ జిల్లాలో అడుగుపెడితే ఎటు చూసినా మిలమిలా మెరిసిపోయే ఇత్తడి శిల్పాలు మనల్ని కట్టిపడేస్తాయి. కానీ ఈ మెరుపు వెనుక కళాకారుల కష్టం వర్ణనాతీతం. వీరు అనుసరించే శైలి చాలా ప్రత్యేకం. ముందుగా జిగురు మట్టితో ఒక బేస్ తయారు చేసి దానిపై చాలా ఓపికగా బీస్ వ్యాక్స్ కోటింగ్ వేస్తారు. ఆ తర్వాత వేడి కొలిమిలో కరిగించిన లోహాన్ని ఆ అచ్చుల్లో పోసి విగ్రహాలకు ప్రాణం పోస్తారు. కేవలం విగ్రహాలే కాదు, ఇంట్లో వాడే గిన్నెల నుండి షో పీస్ వస్తువుల వరకు వీరు చేసే ప్రతి వస్తువు ఒక మాస్టర్ పీస్ అని చెప్పవచ్చు. మేము ఈ విగ్రహాలను చాలా కష్టపడి తయారు చేస్తాం. ముందుగా మట్టితో ఒక నమూనాను సిద్ధం చేసుకుంటాం. ఆ తర్వాత దానిపై మైనం పూసి కరిగించిన లోహాన్ని పోసి ఈ రూపాలను తీసుకొస్తాం. మా ఈ కళ ప్రపంచం నలుమూలలా తెలియాలని మా కోరిక. మా వస్తువులు విదేశాలకు ఎగుమతైతే మాకు మంచి గుర్తింపు, సరైన ఆదాయం లభిస్తుంది. ప్రభుత్వం మాకు మార్కెటింగ్ విషయంలో సహాయం చేస్తే బాగుంటుంది. ఇంతటి అద్భుతమైన నైపుణ్యం ఉన్న ప్రస్తుతం ఈ కుటీర పరిశ్రమ తీవ్రమైన కష్టాల్లో ఉంది. పని చాలా నిదానంగా సాగడం, కొనేవాళ్లు లేకపోవడంతో కళాకారుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. తాము రక్తాన్ని చెమటగా మార్చి ఈ కళను కాపాడుతున్నాం, కానీ మాకు దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదని అక్కడి ఆర్టిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రాజెక్టులు, పెద్ద పెద్ద దేవాలయాల కాంట్రాక్టులు వీరికి అందకపోవడం పెద్ద లోటుగా మారింది. కనీసం గుడిలో విగ్రహాలు చేసే పనైనా ప్రభుత్వం వీరికి ఇప్పిస్తే కాస్తంత ఆసరా దొరుకుతుందని వీరు ఆశగా ఎదురుచూస్తున్నారు. మేము గ్లాసులు, జగ్గులు, చిన్న చెంబులు, విగ్రహాలను తయారు చేస్తాం. కానీ ప్రస్తుతం వ్యాపారం చాలా మందకొడిగా సాగుతోంది. మాకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదు. కేవలం ఇక్కడ ఉన్న లోకల్ కస్టమర్ల మీద మాత్రమే ఆధారపడి బతుకుతున్నాం. అందుకే డిమాండ్ చాలా తక్కువగా ఉంది. మా వస్తువులను ఎగుమతి చేసే అవకాశం ఉంటే మా పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ కాలంలో ఆన్లైన్ ప్రమోషన్ లేనిదే ఏదీ ముందుకు సాగదు. అందుకే తమ వస్తువులను కేవలం లోకల్ సంతల్లోనే కాకుండా దేశ విదేశాల్లో మార్కెటింగ్ చేసేలా ఒక ఎక్స్పోర్ట్ ప్లాట్ఫామ్ కావాలని వీరు కోరుతున్నారు. లేటెస్ట్ ట్రెండ్కు తగ్గట్టుగా ఈ కళాఖండాలను విదేశాలకు పంపిస్తే మంచి ఫారిన్ ఎక్స్చేంజ్ రావడంతో పాటు వీరి జీవితాలు కూడా మారతాయి. ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ అపురూపమైన బెంగాల్ ఇత్తడి కళ అంతరించిపోకుండా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.